ఆదికాండము గ్రంథము 32వ అధ్యాయము. ఈ అధ్యాయములో 32 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ అధ్యాయాన్ని గనక మనము వివరించుకున్నప్పుడు యాకోబు తాను తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాలనే సంకల్పంతో పదనారాము నుండి పారిపోయి వచ్చాడు. లాబాను యాకోబును తరిమి కలుసుకొని ఆ తదనంతరం వారు ఒక ప్రమాణం చేసుకుని వారు ఒకరిని విడిచి ఒకరు దూరమై వెళ్ళారు. ఆ తరువాత యాకోబు తన ప్రయాణాన్ని కొనసాగించటానికి ప్రారంభించాడు. యాకోబు తన త్రోవలో బయలుదేరి వెళుతున్నాడు. అతనిని దేవుని దూతలు ఒక గుంపు ఎదుర్కొన్నారు. అది దర్శనం. అందుకే ఆ స్థలానికి దేవుని సేన అనేటువంటి అర్థం వచ్చేటట్లు మహానయీము అని పేరు పెట్టాడు. ఆ తరువాత యాకోబు తన సేవకులను పిలిచి షేయీరు మన్యమున ఉన్నటువంటి ఎదోము దేశములో ఉన్నటువంటి తన సహోదరుడైనటువంటి ఏశావు దగ్గరకు కబురు పంపాడు. నేను పదనరాములో ఇంతకాలము ఉన్నాను, ఇప్పుడు నేను ఈ ప్రదేశం గుండా వెళుతున్నాను అని నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నేను ఈ సమాచారం నీకు పంపిస్తున్నాను అని యాకోబు ఏశావుకు కబురు పెట్టాడు. యాకోబు ఏశావుతో శాంతి కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. తాను అతని పట్ల చేసినటువంటి మోసపు క్రియలను బట్టి కలిగినటువంటి ఆ బాధ, క్రోధం, కోపం వాటన్నింటినీ కూడా మరిచిపో అనే ఒక విజ్ఞాపన ఈ కబురు పంపుటలో మనకు అర్థం అవుతోంది. యాకోబు యొక్క సమాచారాన్ని ఏశావు విన్నప్పుడు 400 మందిని తీసుకొని అతనిని ఎదుర్కోవటానికి బయలుదేరాడు అనేది వేగుల సమాచారం. అతని సేవకులు తిరిగి వచ్చి చెప్పారు. యాకోబు చాలా భయపడ్డాడు, మిక్కిలి భయపడ్డాడు, మిక్కిలి తొందరపడ్డాడు. తన అన్న తనను చంపటానికే వస్తున్నాడు అనే భావనలోనికి యాకోబు వెళ్ళిపోయాడు. తన యొక్క కుటుంబాన్ని, సేవకులను, మందలను 2 గుంపులుగా విభజించాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ఏశావు నుండి నన్ను రక్షించు అని మొరపెట్టుకున్నాడు. నీ వాగ్దానాలు నాకు ఇచ్చావు కదా, వాటిని నెరవేర్చు దేవా అని దేవునికి మొరపెట్టుకున్నాడు. ఆ తర్వాత తన అన్నయ్యనటువంటి ఏశావు కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి కానుకను సిద్ధం చేశాడు. తన కుటుంబాన్ని కూడాను అతడు భార్యలను వరుసగా 4 4 క్రమాలలో ఉంచి వారి బిడ్డలను ఉంచి యాకోబు తాను ముందుగా సిద్ధం చేసినటువంటి కానుకను అతనికి పంపించాడు, ఏశావుకు పంపించాడు. కానుక వీలు కలుగ చేస్తుంది అని చెప్పి సామెతల గ్రంథం చెబుతోంది. కనుక తనకంటే ముందు తాను కానుక ఇచ్చి అతనిని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. నీవు ఎక్కడి నుండి వచ్చావు అని మిమ్మలను అతడు గనక అడిగినట్లయితే మేము నీ దాసుడైనటువంటి యాకోబు యొక్క సేవకులం, ప్రభువా అని పిలిచి సంబోధించి మరి అతనిని బ్రతిమలాడండి అనేది ఇన్స్ట్రక్షన్ మొట్టమొదటిగానే సేవకులకు ఇచ్చాడు. అయితే ఆ రాత్రి ఎబ్బోకు రేవులో తన కుటుంబం అంతటినీ ముందుగా పంపివేసి యాకోబు ఒంటరిగా నిలిచిపోయాడు. 22వ వచనం నుండి 33వ వచనం వరకు ఆ రాత్రి వేళ ఎబ్బోకు రేవులో
అతడు ఒంటరిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ నరావతారి కాకపూర్వము పాత నిబంధనలో దేవుని ప్రత్యక్షతలలో యేసుక్రీస్తు ప్రత్యక్షత ఇది. దేవుణ్ణి మానవులకు ప్రత్యక్షపరిచినది యేసుక్రీస్తే. దేవుణ్ణి ఎవరు ఎన్నడూ ఎప్పుడూ చూడలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం అదే చెబుతోంది. ప్రభువైన యేసుక్రీస్తు తప్ప తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎవరు ఎప్పుడూ ఎన్నడూ చూడలేదు. తిమోతికి పౌలు గారు లేఖ రాస్తున్నప్పుడు అదే విషయాన్ని చెప్పారు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ అమరుడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఎప్పుడునూ ఆయనను చూడలేడు, చూడనేరడు అని చెప్పాడు. కనుక బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ వచనం నుండి కూడా మనుషులకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా దూత దేవుడు అన్నప్పుడల్లా యేసుక్రీస్తు నరావతారి కాకముందు ఇచ్చిన ప్రత్యక్షతలుగా మనమందరము గుర్తెరగాలి. ఇక్కడ విచిత్రంగా ఒక నరునిగా ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండము గ్రంథం 32వ అధ్యాయంలో యాకోబు యబ్బోకులో రాత్రి వేళ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక నరునిగా ప్రభువు ప్రత్యక్షమై అతనితో పెనుగులాడారు. ఆ రాత్రి వేళ అతని యొక్క మరణ భయం నుండి అతనిని విడిపించటానికి ఆయన యాకోబుతో పెనుగులాడుతున్నాడు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం ప్రకారం 4వ వచనం నుండి చదువుతున్నప్పుడు యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు, దేవుని దూతతో పోరాడాడు, విజయం పొందాడు అని రాశాడు. ఇక్కడ నరునితో పోరాడాడు అని ఆదికాండం 32వ అధ్యాయంలో చెబుతున్నాడు. నరుడు దేవుడు, దేవుని దూతగా యేసుక్రీస్తు ప్రభువే చెప్పబడ్డాడు. ఆ రాత్రంతా పెనుగులాడి ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క దూత, ఆ నరుడు యాకోబును గెలవలేకపోవుట చూచినప్పుడు అతను తొడగోడి మీద కొట్టాడు. తెల్లవారుచున్నది నన్ను పోనీయమని ప్రభువు అడుగగా యాకోబు, నీవు నన్ను దీవించితేనే గాని నేను నిన్ను పోనీయనన్నాడు. ప్రభువు అతడిని పేరు అడిగి దీవించాడు. యాకోబు తన పేరు ఒప్పుకున్నాడు. ప్రభువు దానిని ఇజ్రాయేలుగా మార్చాడు. యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడిన తరువాత ప్రభువు అతనిని విడిచి వెళ్ళినట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తోంది. యాకోబు యొక్క తొడగుడు ఉసిలినందున అతడు కుంటుకుంటూ వస్తున్నాడు. ఇక్కడితో 32వ అధ్యాయం వివరణ ముగుస్తోంది. ఇక వచన ధ్యానంలోనికి వెళదాము. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు తన త్రోవను వెళుతున్నాడు. తన త్రోవను. జాకబ్ వెంట్ ఆన్ హిజ్ వే. ఇట్ ఈజ్ హిజ్ వే. తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు, తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలని. దేవుడు కూడాను అతనిని వెళ్ళమనే చెప్పాడు. కనుక దేవుడు చెప్పినటువంటి మార్గమున యాకోబు తన యొక్క దిక్కును ఏర్పరచుకొని ప్రయాణం చేస్తున్నాడు. అతడు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గము సరి అయినటువంటిది అని అతడు గ్రహించేటట్లు దేవుని దూతలు అతనిని ఎదుర్కొన్నారు. బైబిల్ గ్రంథంలో దేవదూతలను గురించి అనేక విశేషాలు ఉన్నాయి. దేవదూతల కొరకు ఒక ప్రత్యేక శాస్త్రమే ఉన్నది. దేవదూతలు మనుషులకు పరిచారకులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవదూతలు దేవుని యొద్ద పరిచారకులుగా ఉంటారు. కొన్ని దేవదూతలు యాకోబు వెళుతున్న మార్గములో అతనిని ఎదుర్కొన్నారు. కాబట్టి అతడు రైట్ వేలో తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అనేది తాను అర్థం చేసుకున్నాడు. ఆ స్థలానికి 2 గుంపులు కలిసిన చోట, మానవ గుంపు, దేవుని యొక్క దూతల గుంపు 2 కలిసిన చోట, మహనయీము 2 సేనలు కలుసుకున్న చోటు అని అర్థం వచ్చేటట్లు మహనయీము అని పేరు పెట్టుకున్నాడు. తర్వాత యాకోబు ఎదోము దేశాన తన అన్న ఏశావు నివసిస్తున్నాడు కావున తన సహోదరుడైన ఏశావు దగ్గరకు దూతలను తనకు ముందుగా పంపించాడు. తాను ఆ ప్రదేశం గుండా
ప్రయాణం చేయాల్సి ఉంది. కనుక ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఏశావు తెలుసుకుని తన మీద దాడి చేస్తాడేమో అనే భయం అతనికి ఉన్నది. అందుకనే శాంతిని కోరుతూ తన ప్రయాణాన్ని గురించి తానే ముందుగా ఏశావుకు కబురు పంపిస్తున్నాడు. యాకోబు యొక్క జీవితంలో యాకోబు శాంతిని కోరుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతోంది. తన సేవకులతో అంటున్నాడు, మీరు నా ప్రభువైన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీ జనము కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లు నా ప్రభువునకు ఇది తెలియచేయ పంపితిని అని నీ సేవకుడైన యాకోబు అన్నాడు అని చెప్పి అతనితో చెప్పండి అని ఆజ్ఞాపించాడు. ఏశావును ఏమంటున్నాడు? ప్రభువు అని సంబోధిస్తున్నాడు. వాస్తవంగా గమనించండి, ఇస్సాకు ఏశావుకు దీవెనలు ఇమ్మని అతడు ఏడుస్తూ ప్రాధేయపడినప్పుడు నీ సహోదరుడు నీకు ఏలిక అవుతాడు అని చెప్పాడు. వాస్తవానికి యాకోబు ఏలిక స్థాయిలో ఉండి ఏశావు ప్రాధేయపడే స్థాయిలో ఉండాలి. కానీ యాకోబు ప్రాధేయపడే స్థాయిలోనికి దిగాడు, ఏశావును హెచ్చించి మాట్లాడుతున్నాడు. ఇది యాకోబు యొక్క దీన మనసును సూచిస్తుంది. తాను హెచ్చించబడిన స్థితిలో ఉన్నానని తాను ఎరిగి కూడా తనను తాను తగ్గించుకున్నాడు. ఇది ప్రభువు యొక్క మనసును సూచిస్తోంది. యేసుక్రీస్తు సర్వాధికారి అయి ఉండి కూడా తనను తాను సేవకునిగా తగ్గించుకున్నాడు. క్రీస్తు మనసు యాకోబులో మనకు కనిపిస్తోంది. అంతేకాదు, యాకోబుకి ఏశావు మీద ద్వేషం లేదు, ఏశావుకు యాకోబు మీద ద్వేషం ఉంది. ప్రభువు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పారు కదా, నీ సహోదరునికి నీ మీద ద్వేషం ఉంటే నీవే వెళ్ళి సమాధానపడమన్నారు. కాబట్టి ఇక్కడ ఈ సూత్రాన్ని యాకోబు అప్లై చేస్తున్నాడు. తన సహోదరునికి తన సమాచారాన్ని ముందస్తుగానే తెలియచేస్తున్నాడు. ఒకప్పుడు తన సహోదరుని నుండి రహస్యంగా పారిపోయినటువంటి యాకోబు తిరిగి వస్తున్నప్పుడు తన రహస్యంగా కాదు, బహిరంగంగానే తన యొక్క ఉనికిని అతనికి ముందస్తుగా తెలియచేస్తూ తనను దాసునిగా, ఏశావును ప్రభువుగా అభివర్ణిస్తూ అతనిని గౌరవిస్తున్నాడు, అతనిని హెచ్చిస్తున్నాడు. సహోదరుడు మరొక సహోదరుని హెచ్చించుట వలన శ్రేష్టమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి అంటానికి యాకోబు అనుభవాన్ని తెలుసుకున్నవాడు. కనుక 5వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి నా ప్రభువుకు ఇది తెలియచేయండి అని నీ సేవకుడైన యాకోబు చెప్పాడు అని 2 పదాలు కూడా ఏశావును హెచ్చిస్తూ తనను తగ్గించుకుంటున్నాడు. ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. 91వ సంకీర్తనలో అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని తప్పిస్తాను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను అన్నాడు ప్రభు. అవే మాటలు యాకోబు జీవితంలో నెరవేరుతున్నాయి. యాకోబు తాను తన అన్నగారికి కబురు చేసినప్పుడు ఆ దూతలు యాకోబు దగ్గరికి మరలా తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు అని చెప్పారు. అంతే, యాకోబుకు తొందర బయలుదేరింది, భయం బయలుదేరింది. కారణం ఏంటంటే తాను అతనికి చేసిన కీడు, అతని జ్యేష్ఠత్వాన్ని కపటంగా తీసేసుకున్నాడు, అతనికి రావలసిన దీవెనలను కూడా కపటంగానే తీసుకున్నాడు, అబద్ధమాడి మరీ తీసుకున్నాడు, మోసం చేసి మరీ తీసుకున్నాడు. అందుకే అతనికి భయము తొందర కలుగుతున్నాయి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, 40 సంవత్సరాలు గతించిన ఆ భయము పోలేదు, ఆ తొందరపాటు పోలేదు. కారణం ఏమిటంటే పాపము యొక్క పర్యవసానము ఆ విధంగానే ఉంటుంది. ప్రతి పాపము దాని యొక్క కాన్సిక్వెన్స్ను, పర్యవసానమును కలిగి ఉంటుంది. యాకోబు
విడుదల పొందలేదు ఇంకా ఆ పర్యావసానము నుండి. అందుకే అతనిలో భయము, తొందర ఉన్నది. ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా ఆదాము హవ్వ దేవుడు చెప్పిన ఆజ్ఞను తిరస్కరించి మీరినందున వారిలో భయం ప్రవేశించింది, తొందరపాటు ప్రవేశించింది. ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు పాపము నుండి పరిపూర్ణంగా విమోచించబడకపోతే నీవు ఆందోళనలో, భయంలో ఉంటావు. మరిచిపోవద్దు. కనుక సమాధాన పడుట వలన ఒక వ్యక్తికి ధైర్యం వస్తుంది. సమస్యలో కొనసాగుట వలన ప్రతి వ్యక్తి కూడా దాని యొక్క పర్యావసానమైన భయము, తొందరపాటును అనుభవించాల్సి వస్తుంది. యాకోబు మిక్కిలి భయపడి, తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అని అనుకొని తనతో ఉన్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. హ్యూమన్ టాక్టిక్స్, హ్యూమన్ బ్రెయిన్ వాడుతున్నాడు. ఒకవేళ ఏశావు వచ్చి ఒక గుంపు మీద పడితే రెండో గుంపు అయినా తప్పించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో తనకు కలిగినటువంటి దాసదాసీలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభజించాడు. ఒక గుంపు మీద ఏశావు పడితే అలర్ట్ అయ్యి రెండవ గుంపు తప్పించుకోవచ్చు అనే ఆలోచన అతను చేశాడు. మీకు విషయం తెలుసా? మనుషులు దేవునిపై ఎంత ఆధారపడిన వారుగా కనబడుతున్నా సొంత మనసుతో కొన్ని పనులు చేస్తారు. ఒక ఉదాహరణ చెబుతాను వినండి. యోనా గ్రంథంలో యోనా వలన ఆ తుఫాను వచ్చిందని తెలుసుకున్న నావికులు యోనాను పారవేయకుండా తమ మనసును ఉపయోగించి ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి వస్తువులను పారవేసుకున్నారు. దట్ ఈజ్ నథింగ్ బట్ యూజింగ్ ద హ్యూమన్ బ్రెయిన్ అండ్ మైండ్. అబ్రహాము యొక్క జీవితంలో మరొక ఉదాహరణ చెప్తాను వినండి. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు కుమారుని ఇస్తానని. కానీ వాళ్ళు ఎదురు చూడలేక హాగరుతో అతడు వెళ్ళాడు. షారా మాట విన్నాడు. షారా అతనిని రాంగ్ డైరెక్ట్ చేసింది. చూడండి, దే ట్రై టు హెల్ప్ గాడ్. వారు దేవునికి సహాయం చేయటానికి ప్రయత్నం చేశారు. మానవ మనసు ఆ విధంగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒకటి చెప్తే మనిషి ఇంకొకటి చేస్తాడు. అది మనిషి నైజం. ఇక్కడ చూడండి, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను కాపాడుతాను, నిన్ను తోడుకొని నేను తిరిగి ఈ స్థలానికి బేతేలుకు తెస్తాను అని దేవుడు ఆదికాండం 28వ అధ్యాయంలోనే బేతేలుకు అతడు వెళ్ళినప్పుడు, మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు పద్దనరాముకు వెళుతున్న మార్గములోనే అతనికి ముందస్తుగానే చెప్పాడు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను తీసుకెళ్తాను అని. అది తెలిసి కూడా యాకోబు తన యొక్క మందలను 2 గుంపులు చేశాడు. గ్రహించండి, ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా తన యొక్క శరీరాన్ని, తన మనసును కొన్ని సందర్భాల్లో వినియోగిస్తూనే ఉంటాడు. 9వ వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, ప్రార్థన ప్రారంభించాడు యాకోబు. నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నేను నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఇట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని. నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేస్తూ విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేస్తానని సెలవిచ్చితివే అనెను. ఇక్కడ మీరు బైబిల్లో 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఖచ్చితంగా చదవాలి. ఇందులో అద్భుతమైనటువంటి మాటలు వివరణ కొరకు ఉన్నాయి. యాకోబు దేవుణ్ణి సంబోధిస్తున్న సంబోధన చూడండి. నా తండ్రి అయిన అబ్రహాము దేవా,
నా తండ్రి అయిన ఇస్సాకు దేవా. చూడండి దేవుడు ఏమని పిలుస్తున్నాడు, నా తండ్రి దేవుడవు నీవు. అంటే దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడో తెలుసునా? తండ్రి అయిన అబ్రహామునకు వాగ్దానములు ఇచ్చిన దేవా, తండ్రి అయిన ఇస్సాకునకు వాగ్దానం ఇచ్చిన దేవా, వాటిని నెరవేరుస్తానని నాతో కూడా చెప్పిన దేవా అని పిలుస్తున్నాడు దేవుణ్ణి. దేవునితో ఆ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను గురించి మాట్లాడుతున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు. నీకు నీ కుటుంబానికి దేవునితో ఎటువంటి సంబంధం ఉన్నది? నేను ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రార్థన చేస్తాను, అదేమిటో చెబుతున్నాను వినండి. నీ సేవకుని ముని మనుమడను, నీ సేవకుని మనుమడను, నీ సేవకుని కుమారుడను, నీ సేవకుడునైన నేను. అక్కడ తాపను. నీ సేవకుని తండ్రిని అని నా కుమారుని కూడా సేవకునిగా భావించి దేవునితో మాట్లాడుతూ 5 generations నీ సేవకులము దేవా అని ప్రార్థన చేస్తాను నేను. ఎందుకంటే మా ముత్తాత గారు, మా తాతగారు, మా నాన్నగారు, నేను, నా కుమారుడు కూడా సేవలోనే ఉంటాము దేవా అని దేవునితో నేను చెబుతున్నాను. అంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు నేను ఫలానా, నువ్వు ఫలానా నాకు తెలుసు అని చెప్పటం ద్వారా దేవుని యొద్ద మనం కృపాసనమును ధైర్యముగా చేరుతూ ఉన్నాము. నీ దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళమని నువ్వే చెప్పావు కదా. నా సంతానము ఇసుక రేణువులే అవుతుందని నాకు సెలవిచ్చిన వాడవు నీవే కదా. అవును, కాదని ఎవరన్నారు? అయితే యాకోబు అంటున్నాడు, నేను భయపడుతున్నాను. యాకోబు భయపడుతున్నాడు. భయానికి కారణం నేను చెప్పాను కదా, అతడు ఏశావుతో సమాధానం పొందకపోవటమే అతని భయానికి కారణం. ఇంకా ఏశావు ఖడ్గంతో తన మీద పడతాడనేటువంటి హృదయము యాకోబు కలిగి ఉన్నాడు. కానీ యాకోబు ఒక సత్యాన్ని ఎరుగడు. ఏశావు అతనిని శిక్షించుటకు రావటం లేదు, ఏశావు అతనిని హత్తుకోవటానికే బయలుదేరాడు. కానీ ఆ విషయం యాకోబు గ్రహించలేకపోయాడు. మీకు ఒక విషయం తెలియాలి, అదేమిటంటే మనం అనుకునేటువంటి 100 విషయాలలో 99 విషయాలు అపోహలు, అసత్యాలు మాత్రమే ఉంటాయి. కానీ వాటి మీద ఆధారపడి మనం ఆలోచన చేస్తాం, వాటి మీద ఆధారపడి మనం నిర్ణయాలు చేస్తాం. అదే ప్రమాదం. మన ఆలోచనలు, నిర్ణయాలు మన అపోహలపై ఆధారపడి చేసేవి గనక మనము సత్యదూరమైన జీవితాన్ని జీవిస్తాము. మనము ఊహించినటువంటివి మన జీవితాల్లో జరగటం మనం చూస్తాము. ఆ కారణం చేతనే మనం చూడగలుగుతున్నాము. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారాలకు, సమస్త సత్యమునకు నేను అపాత్రుడను. యాకోబు తన హృదయాంతరంగాన్ని పరీక్షించుకున్నప్పుడు తాను యోగ్యుడు కాదు, అయినప్పటికీ దేవుడు అతనిని ఉపకారము చూపి సత్యము చూపాడు అని గ్రహించాడు. ఒంటరిగా యోర్దానును చేతికర్రతో దాటినవాడు ఇప్పుడు తిరిగి వస్తున్నప్పుడు 2 గుంపులుగా వెనక్కి వస్తున్నాడు. 11 మంది కుమారులు, 1 కుమార్తె, 2 భార్యలు, 2 దాసీలు, వారు కాక దాసీ జనాంగం, విస్తారమైనటువంటి ఆస్తి, జంతువులు కలిగి అతడు వెనకకు తిరిగి వస్తున్నాడు. ఒంటరిగా చేతికర్రతో వెళ్ళినవాడు ఇన్ని సాధించుకొని వెనక్కి వస్తున్నాడు. కారణం ఏమిటి? యెహోవా అతనిని కాపాడినందున, నెంబర్ 1. నెంబర్ 2, యెహోవా అతనిని అభివృద్ధి చేసినందున. ఈ 2 కారణాల చేత యాకోబు తాను ఉపకారము పొందాడని, తన పట్ల దేవుడు చూపిన సత్యమునకు తాను యోగ్యుడు కాదు, పాత్రుడు కాదు అని తాను తెలుసుకున్నాడు. ఇప్పుడు అతని అభ్యర్థన ఏమిటో తెలిసిన, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. ఈ ప్రార్థనని ఒక భక్తుడు ఏమని వర్ణించాడంటే, సంఘము, క్రీస్తు సంఘము లోకము నుండి తనను తప్పించమని చేసే ప్రార్థనతో అభివర్ణించాడు. ఎంత చక్కటి పోలిక! అవును, యాకోబు ఏశావు నుండి తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రార్థన చేయాలి. ప్రభువు ఆయన
పరలోకపు ప్రార్థన నేర్పారు శిష్యులకు. ఆ ప్రార్థనలో కీడులో నుండి మమ్మల్ని తేక దుష్టుని నుండి తప్పించు అని నేర్పించారు. ప్రతి విశ్వాసి దుష్టుని నుండి కీడు నుండి తప్పించమని అనుదినము ప్రార్థించాలి. మనం లోకంలో ఉన్నాం, లోకములో దుష్టుడు ఉన్నాడు, కీడు ఉన్నది. ఈ రెండింటి నుండి మనం తప్పించబడాలంటే మనం వ్యక్తిగతంగా తప్పించుకోలేం, దేవుని సహాయంతో మాత్రమే తప్పించుకోగలం. ఈ భావన మనలో ప్రతి ఒక్కరిలో రావాలి. నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో సహా తల్లులను మరియు నన్ను కూడా, అంటే లేయాను ఆమె 6 కుమారులను, జిల్ఫాను ఆమె 2 కుమారులను, బిల్హాను ఆమె 2 కుమారులను, రాహేలును ఆమె యొక్క కుమారుడైన యోసేపును చంపేస్తాడేమో నాతో కూడా కలిపి అని భయపడుతున్నాను. భయం ఎందుకు? ఒక మనిషిలో భయము కొనసాగుతోందంటే అర్థం ఏంటంటే దేవుని పట్ల పరిపూర్ణమైన నమ్మకం లేదని అర్థం. నేను భారతీయ 23 భాషల్లోనికి ఈ యొక్క వ్యాఖ్యానం తేవాలనుకున్నాను. ఎంత ఖర్చు ఆలోచించండి. జేబులో రూపాయి లేకుండా ప్రారంభించాను ఈ కార్యక్రమం. ఇన్ని భాషల్లోనికి తేవాలంటే లక్షలాది రూపాయలు ప్రతి మాసం కావాలి. దాని సంగతి నాకెందుకు? పిలిచిన దేవుడు 23 భాషలలోనికి ట్రాన్స్లేటర్లు ఇస్తున్నటువంటి దేవుడు వారికి ఇవ్వవలసిన రెమ్యూనరేషన్ ఇవ్వడా? ఆ తర్జుమా చేయబడినటువంటి వ్యాఖ్యానాలను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కావలసిన సాంకేతికపరమైనటువంటి అవసరతలను దేవుడు అనుగ్రహించడా? ఇట్స్ నాట్ మై బిజినెస్, ఇట్ ఈస్ గాడ్స్ బిజినెస్. ఇది నా పని కాదు, దేవుని యొక్క పని. దేవుడే సమస్తం చూచుకుంటాడు. దేవుడు యాకోబుతో చెప్పాడు ముందే, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను తోడుకొని వస్తాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పాడు. అదే వాగ్దానం ఇవాళ యేసుక్రీస్తు నందు ప్రతి విశ్వాసికి దేవుడు ఇస్తున్నాడు. నిన్ను ఎన్నడూ విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. నీ అంతరంగంలో పరిశుద్ధాత్మునిగా ఆయన నివాసం ఉంటున్నాడు. ఇండ్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసి యొక్క అంతరంగంలో దేవాది దేవుడు పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటున్నాడు. కనుక మన భయములన్నింటికి మనం స్వస్తి చెప్పాలి, విశ్వాసములో వృద్ధి చెందాలి. అప్పుడు భయము నుండి మనం తప్పించబడతాము. 12వ వచనం, నేను నీకు తోడై నిశ్చయంగా మేలు చేస్తూ విస్తారముగా లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానం విస్తరింపజేస్తానని సెలవిచ్చావు కదా. నా అన్న వస్తున్నాడు, నేను భయపడుతున్నాను, నీవు నాకు ఇచ్చిన కుమారులను చంపేస్తాడేమో అని. కానీ నువ్వైతే నాకు వాగ్దానం చేశావు కదా, ఇదే సంతానములో నుండి లెక్కకు విస్తారమైనటువంటి సంతానం వస్తుందన్నావు, ఇసుక రేణువుల వంటి సంతానం వస్తుందన్నావు. సంఖ్యాపరంగా నువ్వు సెలవిచ్చావు కదా, నువ్వు నెరవేర్చు దేవా అని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ ఒక పరమసత్యం మనం నేర్చుకోవాలి. ఒక ప్రమాదాన్ని శంకించినప్పుడు, ఒక భయం మనల్ని ఆవరించినప్పుడు మనం చేయాల్సిన ప్రథమమైన కర్తవ్యం ఏమిటంటే ప్రార్థన. ప్రార్థన మనలను మన ప్రతి భయం నుండి దూరం చేస్తుంది. మనము నడవవలసినటువంటి మార్గము జ్ఞానయుక్తమైన మార్గాన్ని మనకు నేర్పిస్తుంది. ఎప్పుడైతే యాకోబు ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థనకు దేవుడు అతనికి మనసులో ఒక ఆలోచన ఇచ్చాడు. అదేమిటంటే, ఏశావుతో శాంతి ఒప్పందం ఎట్లా సాధ్యమవుతుంది? ఏశావును సమాధానపరచడం ఎట్లా సాధ్యమవుతుంది? ఒక్కటే, కానుక వీలు కలుగ చేస్తుంది. కాబట్టి యాకోబుకు చక్కటి ఆలోచన వచ్చింది. అదేమిటంటే, ఏశావు కొరకు ఒక మంచి శ్రేష్టమైన కానుక అతనికి పంపాలని తీర్మానం చేసుకున్నాడు. జ్ఞానము అంటే ఏమిటో తెలుసా? తనకు తెలిసిన సంగతులను సమర్థవంతంగా ప్రయోజనకరంగా ఉండేటట్లు వినియోగించటమే నిజమైన జ్ఞానం. తాను ఏం ప్రార్థన చేశాడు? క్షేమంగా ఉండాలనుకుని ప్రార్థన చేశాడు.
అతను క్షేమంగా ఉండాలి అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఏశావు అతని పట్ల విరోధ భావాన్ని విడిచిపెడితేనే తాను క్షేమంగా ఉంటాడు. ఏశావు తన పట్ల విరోధ భావాన్ని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? అతనిని సమాధానపరుచున్నట్లుగా శ్రేష్టమైన కానుకతో అతనిని ఎదుర్కోవాలి. అప్పుడు యాకోబు యొక్క ఉద్దేశము, యాకోబు యొక్క హృదయము ఏశావుకు బోధపడుతుంది. ఇదే జ్ఞానం అంటే. కాబట్టి యాకోబుకు చక్కటి ఆలోచన దేవుడిచ్చాడు. అక్కడ అతడు ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకను సిద్ధం చేస్తున్నాడు. అనగా 200 మేకలను, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆంబోతులు, 20 ఆడుగాడిదలు, 10 గాడిద పిల్లలు. ఇవి తీసి ఈ మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించాడు. తన యొక్క విస్తారమైన మందలలో శ్రేష్టమైన వాటిని సేకరిస్తున్నాడు. కంటికి ఇంపైనటువంటి బలమైనటువంటి వాటిని సేకరిస్తున్నాడు. చూడగానే ఏశావు ఇంప్రెస్ అవ్వాలి. ఆ కానుక చూడగానే ఇదేమిటి అని అడుగుతాడు. ఇది నీ కొరకు నీ సేవకుడైన యాకోబు తన ప్రభువైన ఏశావుకు పంపించింది అని చెబితే మాటలతో సమాధాన పడతాడు, అలాగే కానుకతో సమాధానము హృదయంలో తెచ్చుకుంటాడు. కనుక గుర్తుపెట్టుకోండి, చక్కటి ప్రత్యుత్తరము అది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత ఉంది. నోరు మంచి మాటలను పలికినప్పుడు ఎదుట వ్యక్తి శాంతము వహిస్తాడు. అతనికి సరి అయినటువంటి ప్రత్యుత్తరం ఇచ్చుట అద్భుతమైనటువంటిది. కనుక 1 నోటి మాట చేత ఇంప్రెస్ చేస్తున్నాడు, 2 కానుక చేత, క్రియ చేత ఇంప్రెస్ చేస్తున్నాడు. 17వ వచనం, వారిలో మొదట వానితో అంటున్నాడు, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నువ్వు ఎవరి వాడవు, ఎక్కడికి వెళుచున్నావు, నీ ముందర ఉన్నవి ఎవరివి అని నిన్ను అడిగితే. చూడండి, హీ ఈస్ థింకింగ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు కమ్. ఏ సంగతులు తనకు ఎదురు కాబోతున్నాయో వాటిని యాంటిసిపేట్ చేస్తున్నాడు. దట్ ఈస్ ద విజ్డమ్. జ్ఞానము కలిగిన వాడు పరిస్థితులను అంచనా వేయటంలో ధీటుగా ఉంటాడు. యాకోబు ఏశావు వచ్చేస్తున్నట్లు, యాకోబును కలుసుకుంటానికి ముందుగా తాను పంపినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి బహుమానాలు చూచాడని, అతడు తన సేవకుని ఒకవేళ అడిగితే ఏం చెప్పాలో ముందే ట్రైనింగ్ ఇస్తున్నాడు. సేవకులకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏ విధంగా ఏశావును ఎదుర్కొని అతనితో మాట్లాడాలో చక్కటి తర్ఫీదునిస్తున్నాడు. కమ్యూనికేషన్ నేర్పిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, యాకోబు చాలా తెలివి కలిగిన పని చేస్తున్నాడు. ఇవి నీ సేవకుడైన యాకోబువి. ఎవరివి అని అడిగితే ఇవి యాకోబు అను మా గొప్ప యజమానివి అని చెప్పకూడదు, నీ సేవకుడైన యాకోబువి అని చెప్పాలి. ఒకసారి ఆదికాండము 24వ అధ్యాయానికి వెళితే, లాబాను ఇంటికి ఎలియాజరు వెళ్ళినప్పుడు అక్కడ ఒంటెల మీద ఉన్నటువంటి వస్తువులు వారు చూచారు. పదనరాములో బెతూయేలు లాబాను చూచారు. చాలా ధనవంతుడు సంబంధించినవని వారు గుర్తించారు. ఎలియాజరు ఏం చెప్పాడో తెలుసా? నా యజమానుడైన అబ్రహామును దేవుడు గొప్పగా దీవించాడు, మిక్కిలి ధనవంతుడు నా యజమానుడు అని చెప్పాడు. హీ ఎగ్జాల్టెడ్ అబ్రహాం బిఫోర్ లాబాన్ అండ్ బెతూయేల్. బెతూయేలు లాబానుల ఎదుట అబ్రహామును ఘనపరిచి మాట్లాడాడు. అయితే ఇక్కడ యాకోబు ఏమని మాట్లాడింపజేస్తున్నాడో తెలుసా? తన సేవకుని ద్వారా, నీ సేవకుడైన యాకోబువి, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక. అదిగో అతడు మా వెనకాలే
వస్తున్నాడు అని చెప్పు అని ఆజ్ఞాపించాడు. జ్ఞానయుక్తమైన సమయోచితమైనటువంటి ఇంప్రెసివ్ ఆన్సర్, చక్కటి జవాబు, ప్రత్యుత్తరం ఇవ్వటం నేర్పిస్తున్నాడు. 19వ వచనం, అట్లు అతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతన్ని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖం చూస్తాను. చూడండి, ఒక కార్యాన్ని సాధించాలి అని అన్నప్పుడు ఆ కార్య సాధన కొరకు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలి అనే ఒక సత్యము యాకోబు దగ్గర నేర్చుకుంటున్నాం. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించునేమో అని అనుకుని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పాలనియు, మీరు మరలా ఏశావుతో ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వస్తున్నాడని చెప్పవలని రెండవ వానికి మూడవ వానికి మందల వెంబడి వెళుతున్న ప్రతి ఒక్కరికి చెప్పాడు. చూడండి, కోపం చల్లారిపోతుంది కదా, ఇంపైన మాట వింటే కోపం చల్లారుతుంది కదా. ఎవరైనా ఘరానాగా జవాబిస్తే కోపం వస్తుంది. నిదానంగా, నెమ్మదిగా, సౌమ్యంగా జవాబిస్తే కోపం చల్లారిపోతుంది. మొట్టమొదటి వాడు నీ సేవకుడైన యాకోబు అనాలి, రెండవ సేవకుడు నీ సేవకుడైన యాకోబు అనాలి, మూడవ సేవకుడు నీ సేవకుడైన యాకోబు అనాలి. చూడండి ఎన్ని స్టెప్స్ పెడుతూ వెళ్ళాడో యాకోబు. కనుక యాకోబు ఏశావును ఎదుర్కోవటానికి ముందు తన సేవకుల ద్వారా నీ సేవకుడు నీ సేవకుడు నీ సేవకుడు అని తనను గూర్చి ముందుగా చెప్పించుకుంటున్నాడు. ఇక ఏశావు యొక్క కోపం ఎలా నిలబడుతుంది? నిలబడదు. అది అతని యొక్క ప్రణాళిక. అంతేకాదు, తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, యాకోబు ఏశావును ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు 7 సార్లు నేలను సాగిలపడ్డాడు. అంతేకాదు, అతని కుటుంబం అంతా కూడా, పెద్ద భార్య లేయా కుమారులు, రెండవ భార్యగా రాహేలు కుమారులు, జిల్పా కుమారులు, బిల్హా కుమారులు, అందరూ వరుసగా వచ్చి సాగిలపడ్డారు ఏశావుకి. గ్రహిస్తున్నారా? సమాధానం కొరకు వెంటాడే పద్ధతిని గమనిస్తున్నారా సహోదరులారా, సహోదరిలారా? మీరు గర్వముగా ఉంటే మీతో సమాధానం ఎవరు పడతారు? మీరు పొగరుతో నిండి ఉంటే మీతో సమాధానం ఎవరు పడతారు? మీరు అతిశయంతో మాట్లాడుతుంటే మీతో సమాధానం ఎవరు పడతారు? వాటిని వేడండి, సమాధాన పడాలి. మిమ్మల్ని తగ్గించుకోకపోతే మీతో సమాధానం ఎవరు పడతారు? మీరు గొప్పవారు అనుకుంటే మీతో సమాధానం ఎవరు పడతారు? ఈ ప్రశ్నలు చిన్నవి కాదు, ఆలోచించాల్సినవి. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచిపోయాడు. ఆ రాత్రి ఒక మహా అద్భుతం సంభవించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రాత్రి దేవుడు యాకోబు స్థానములో ఇశ్రాయేలును జన్మింపజేశాడు. తిరిగి జన్మించిన అనుభవం ఇక్కడ యాకోబుకు సంతరించుకుంది. రీజనరేషన్. మనం క్రైస్తవ విశ్వాసంలో మారు మనసు పొందుట అంటాను, చూశారు. అట్టి అనుభవం యెబ్బోకు రేవులో అతనికి సాక్షాత్కరించింది. 22వ వచనం చదువుతాను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యెబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక దినాన యొర్దాను దాటినప్పుడు చేతికర్రతో ఒంటరిగా వచ్చిన యాకోబు 40 సంవత్సరాల తర్వాత మరలా ఏశావును ఎదుర్కొంటానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో మరలా ఒంటరివాడిగా మిగిలిపోయాడు. మానవుని జీవితం ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో ఆలోచించండి. తల్లి గర్భంలో నుంచి ఒంటరిగా వచ్చాం. ఒక కుటుంబాన్ని దేవుడు మనకిస్తాడు, కానీ కొన్ని సందర్భాల్లో అదే కుటుంబం మనల్ని ఒంటరిని చేస్తుంది. మన పరిస్థితులు మనలను ఒంటరిని చేసేస్తాయి. అన్నిటికంటే బాధాకరమైనటువంటిది, వేదనాకరమైనటువంటిది ఏమిటంటే ఒంటరితనం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువే సెలవిచ్చారు. అయితే యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు, కానీ దేవుడు అతనిని ఒంటరిగా ఉండటకు ఇష్టపడలేదు.
ఇమ్మానుయేలు అనేటువంటి మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. ఒంటరి అయినటువంటి యాకోబు దగ్గరకు ఇమ్మానుయేలు దేవుడు వచ్చాడు, నరునిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ రాత్రి అతను కోరుకుంటే వచ్చినవాడు కాడు, అతనిని కోరి వచ్చినవాడు ఇమ్మానుయేలు దేవుడు. ఈ మాటలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. యాకోబు కోరుకుంటే రాలేదు, ఆయన యాకోబును తాను కోరుకొని వచ్చాడు. సహోదరుడా, సహోదరి, అతని ఒంటరితనము ప్రమాదకరమని ఎరిగినటువంటి దేవుడు అతనిని ఒంటరిగా ఉంచక తాను వచ్చి అతనికి తోడుగా నిలిచాడు. ఇమ్మానుయేలు దేవుడు అతనితో పోరాడటం ప్రారంభించాడు. ఆ రాత్రి యాకోబు ఒంటరిగా మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాడు. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలిపోయింది. ఆయన అంటున్నాడు, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమని అతనితో అన్నాడు. యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించిందేనే కానీ నిన్ను పోనీయను అని అంటున్నాడు. ఎలా తెలిసింది యాకోబుకి? ఆదికాండము 28వ అధ్యాయంలో పదనరాముకు వెళుతున్నప్పుడు తల క్రింద పెట్టుకున్నటువంటి రాయి ప్రభువు యొక్క స్పర్శను అతనికి జ్ఞాపకం చేసి అతనికి అక్కడ నిచ్చెన దర్శనాన్ని ఇచ్చింది. ఇది దేవుని నివాస స్థలమని తెలియచేసింది. అదే రాతి మీద నూనె పోసి ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. అదే స్పర్శ. ఇక్కడ కూడా ఈ మనుషుని పోరాడుతున్నప్పుడు ఆ స్పర్శనే యాకోబు గ్రహించాడు. నేనెప్పుడు చెబుతాను, బేతేలులో స్పర్శించిన దేవుడు ఎబ్బోకులో దర్శించిన దేవుడు. కనుక ఎబ్బోకులో యాకోబును దర్శించినటువంటి దేవుణ్ణి దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనీయనన్నాడు. ఏమిటి దీవెన? దీవెన అనుభవించాలంటే బ్రతికుండాలి. దీవెన రావాలి అంటే బ్రతికుండాలి కదా. మనం దీవెన అనుభవించాలంటే మనం సజీవులుగా ఉండాలి కదా. కనుక నువ్వు నన్ను దీవించంటున్నాడు. ఏమిటి దీవెన? నిత్య జీవము, నిజమైన దీవెన. ఆయన ఉట్టి భౌతిక జీవం మాత్రమే కాదు ఇచ్చేది, ఆయన నిత్య జీవమును అనుగ్రహించేటువంటి దేవుడు. అందుకనే యాకోబుతో ఆయన నీ పేరేమిటి అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన నీ పేరేమిటి అని అడుగగా యాకోబు తన పేరును గురించి చెబుతున్నాడు. యాకోబు అని చెప్పాడు. నేను యాకోబునని చెప్పాడు. ఇదే ప్రశ్న తన సొంత తండ్రి అతన్ని అడిగాడు. నాయనా, నా కుమారుడా, నీ పేరేమిటంటే ఏమని జవాబిచ్చాడు యాకోబు ఇస్సాకు గారితో? నాయనా, నేను నీ పెద్ద కుమారుడైన ఏశావును అని అబద్ధమాడాడు. యాకోబు ఎక్కడ పడిపోయాడో అక్కడే దేవుడు అతనిని తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. నా కుమారుడా, నీ పేరేమిటి అని ఇస్సాకు అడిగిన ప్రశ్న మరలా ప్రభు అడుగుతున్నాడు, నీ పేరేమిటని. ఈసారి యాకోబు అబద్ధం చెప్పలేదు, తాను మోసగాడిని ఒప్పుకుంటున్నాడు. ఒక్కసారి నీ హృదయాన్ని దేవునితో ఒప్పుకుంటే దేవుడు నిన్ను మార్చేస్తాడు. నేను యాకోబుని ప్రభువా, నేను మోసగాడినని నీవు యథార్థముగా దేవుని ఎదుట ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమించి ఇజ్రాయేలుగా మారుస్తాడు. నీ పాత రోత జీవితాన్ని ఆయన తొలగించేస్తాడు. నీ పాపం వల్ల కలిగే పర్యవసానాన్ని ఆయన తొలగించేస్తాడు. నీ పాపం వల్ల కలిగేటువంటి శిక్షను ఆయన తీసేస్తాడు. నిన్ను నూతనమైన వ్యక్తిగా చేస్తాడు. నిన్ను జీవింపజేస్తాడు. నిన్ను ఇజ్రాయేలుగా మారుస్తాడు. నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు. అదే సంభవించింది యాకోబుకి. అప్పుడు యాకోబుతో ప్రభు అంటున్న మాటలు చూడండి. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. బైబిల్ గ్రంథంలో యాకోబు పేరు ఇజ్రాయేలుగా దేవుడు మారుస్తున్నాడు. అబ్రాము పేరు అబ్రహాముగా మార్చిన దేవుడు యాకోబు పేరును ఇజ్రాయేలుగా మారుస్తున్నాడు. దేవునితో మనుషులతో పోరాడి గెలిచినవాడు. దేవునితో గెలవటం అంటే కన్నీరు విడిచి పోరాడి గెలిచాడు. దేవుని హృదయాన్ని పశ్చాత్తాపంతో గెలిచాడు. దేవుని హృదయాన్ని
కన్నీటితో బ్రతిమలాడి గెలిచాడు తప్ప బలముతో కాదు, బ్రతిమలాడి గెలిచాడు. ఈ మాట మనం మర్చిపోకూడదు. దేవుణ్ణి ఎవడు జయించగలడండి? దేవుణ్ణి జయించాడా? దేవుని దూతతో పోరాడి జయమొందాడు అంటే ఏమిటి అతను పొందిన జయం? పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి ఆయన ఫేవర్ సంపాదించాడు. అదే జయం పొందటం అంటే. అక్కడ యాకోబు ఆయనతో మాట్లాడుతూ నీ పేరు దయచేసి తెలపమన్నాడు. ఈ పేరు అడిగే కార్యక్రమం ఒక యాకోబే కాదు, మోషే గారు కూడా అడిగాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో 14వ వచనంలో దేవా నీ పేరేమిటి అని అడిగాడు మోషే. యాకోబు కూడా దేవుడా నీ పేరేమిటి అని అడుగుతున్నాడు. నాతో పోరాడిన వాడవైన నీ పేరు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అయితే ప్రభు ఎందు నిమిత్తము నా పేరు అడిగావయ్యా అని అక్కడ అతన్ని ఆశీర్వదించాడు. పేరు చెప్పలేదు. యాకోబునకు తన పేరు చెప్పలేదు, కానీ మోషేతో తన పేరు చెప్పాడు. యెహోవా నేను అనువాడును ఉన్నవాడినని చెప్పాడు. సహోదరుడా సహోదరి, ఆయన పేరు ఇమ్మానుయేలు దేవుడు. ఆయన పేరే యేసుక్రీస్తు. ఆయనే సజీవుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి ఆయనే. 30వ వచనంలో చదవండి. నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలని పేరు యాకోబు పెట్టి ఉన్నాడు. పెనూయేలు అంటే ద ఫేస్ ఆఫ్ ద లార్డ్, దేవుని ముఖము అని అర్థం. నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచాను, అయినా నా ప్రాణం దక్కింది. అర్థమవుతుందా ఆయన ఎవరో? ఆ రాత్రి యాకోబు యొక్క ఒంటరితనాన్ని నుండి అతన్ని విడిపించడానికి వచ్చిన వాడు ఎవరో తెలిసినదా? యాకోబును ఏశావు పగబట్టాడు. ఏశావు యాకోబును చంపాలి అని అనుకున్నాడు, కానీ అదే యాకోబును అదే రాత్రి దేవుడే తొలగించేశాడు. అతని స్థానంలో రీజనరేషన్ జరిగింది, తిరిగి జన్మించిన అనుభవం జరిగింది. అతని స్థానంలో, యాకోబు స్థానంలో ఇజ్రాయేలు జన్మించాడు. కాబట్టి ఇక ఏశావు అతన్ని చంపలేడు. గుర్తుపెట్టుకోండి, సాతాను కానీ పాపము కానీ మారు మనసు పొందిన వ్యక్తి పైన ఏ విధమైన అభియోగము దేవుని ఎదుట చెయ్యలేరు. అర్థమవుతుందా? పరమసత్యం ఇది. ఏశావు యాకోబును చంపగలుగుతాడేమో కానీ ఇజ్రాయేలును చంపలేడు. ఎందుకంటే యాకోబును దేవుడే తొలగించేశాడు. నా మాటలో చెప్పాలి అనంటే యాకోబును దేవుడు ఆ రాత్రి సంహరించాడు. యాకోబు చచ్చిపోయాడు, ఇజ్రాయేలు తిరిగి పుట్టాడు. క్రైస్తవ నిరీక్షణ అయిన ఆధ్యాత్మిక పునరుద్ధానం ఇక్కడ సంభవించింది. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద కొట్టినందున తుంటి నరమును ఇప్పటికీ ఇశ్రాయేలీయులు తినరు. తుంటి నరం ఇప్పటికీ ఇశ్రాయేలీయులు తినరు. మీరు మాంసం కొట్టుకెళ్ళినప్పుడు చూడండి, మాంసాన్ని కట్ చేసి అతను తొడగూటి మీద ఉన్న తుంటి నరాన్ని కట్ చేసి బయట పారేస్తాడు. మహమ్మదీయులు కదా ఎక్కువ శాతం మాంసాన్ని విక్రయించేటువంటి వ్యాపారులు, వారు దీన్ని ఫాలో అవుతారు. ఎందుకంటే మూలపితరుడైన యాకోబు ఈ విధంగా తుంటి నరం తెగి కుంటిగా నడిచాడు కనుక తుంటి నరాన్ని వాళ్ళు తినరు. అరబ్స్ తినరు, జ్యూస్ తినరు, ముస్లిమ్స్ తినరు, ఎవరు తినరు. ఇప్పటికీ అది ప్రాక్టీస్లో ఉంది. కనుక ఎబ్బోకు రేవులో రూపాంతరము చెందినటువంటి ఇజ్రాయేలు కనబడుతున్నాడు. ఇక 33వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు యాకోబు ప్రార్థన ఫలించి దేవుడు అతనికి ఏ విధంగా ఏశావుతో సమాధానం ఇచ్చాడో నేర్చుకుంటాం.